నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణపై ఎన్డీఏ సర్కార్ వివక్ష చూపిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్ను రూపంలో రూపాయి వెళ్తుంటే 43 పైసలు మాత్రమే కేంద్రం నుంచి తిరిగి వస్తుందన్నారు. అదే బీహార్కు రూపాయలు 7, యూపీకి రూపాయలు 6 ఇస్తుందని అన్నారు. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే తెలంగాణలో మరో ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిజామాబాద్ మాజీ ఎంపీ మధ్యాష్కి గౌడ్ స్పందించారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గుండు సున్నానా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పారు. అటు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని, ఎవరిపైనా తమకు వివక్ష లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు రూపాయలు 1.5 లక్షల కోట్ల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 230 కంటే తక్కువ ఎంపీ సీట్లున్న కూటమి నేతలకు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. బడ్జెట్లో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోతే నిధులు ఇవ్వనట్లు కాదని ఆమె వివరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 24,480 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల క్రమంగా ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 170.60 అడుగులకు చేరుకోగా 24.376 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.